లో పని చేసేవాళ్ళు. మధ్యలో వాళ్ళు కొన్న బ్రీఫ్ పీరియడ్ కోసం అరెస్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం యూజీకి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు డికేఎస్జెడ్సిలో మెంబర్ ఉన్నారు. అక్కడ ఉన్న హెల్త్ టీమ్కి వాళ్ళు లీడర్గా పనిచేశారు. ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత అక్కడ పార్టీలో పరిస్థితి మంచి లేకుండా వాళ్ళు సరెండర్ చేశారు. వాళ్ళకి ఉన్న 20 lakhs రివార్డ్ కూడా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా భవిష్యత్తులో మీ మాధ్యమంతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. యూజీ ఉన్న అండర్ గ్రౌండ్ ఉన్న అన్ని పార్టీ మెంబర్స్తో నా రిక్వెస్ట్ ఉంది, ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వాడుకోండి, సరెండర్ చేసి మెయిన్ స్ట్రీమ్కి రండి. చాలామంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మంచిగా బతుకుతుంటున్నారు. కొంతమంది అంటే సివిల్ పబ్లిక్ లైఫ్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మీ అందరితో రిక్వెస్ట్ ఉంది, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు మన సొసైటీలో ఏం స్పేస్ లేదు. అందరు చెప్తున్నారు, మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా చెప్తున్నారు, ఇప్పుడు చాలా చిన్న ప్రాంతంలో పరిమితం అయిపోయింది పార్టీ, కొత్త మనిషి జాయిన్ చేయట్లేదు. మన ఏరియా నుంచి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది, చాలా చిన్న ఏరియాలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అట్లా ఉన్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంతో సంబంధిత ఉన్న అందరు యూజీ కార్డర్తో మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది, మీరు సరెండర్ చేస్తే ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే మీరు సరెండర్ చేయండి, మీకు మంచిగా మనము మీ రీహాబిలిటేషన్ ఇన్ష్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ. కొత్త అంటే మనకు బార్డర్స్ పరంగా 17 మెంబర్స్ మనకు యూజీ ఉన్నారు. థ్యాంక్ యూ. 1994లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పార్టీ అఫిలియేషన్స్ ఉంటే అప్పుడే వాళ్ళు యూజీ అయిపోయారు. తర్వాత మన ఏరియాలో లేకుండా కొంతకాలం నర్సంపేట దళంలో పనిచేసి మళ్ళీ మహాదేవ్పూర్, పామేడ్, తర్వాత మొత్తం యాక్టివిటీస్ 2000 తర్వాత పామేడ్ అంటే ఛత్తీస్గఢ్ ఏరియాలోనే ఉంది. సో ఈరోజు మన ఏరియాలో పార్టీ చాలా ఆల్మోస్ట్ నిల్ ఉంది. కానీ మనకు పాత కాలంలో వెళ్ళిన ఎవరెవరు కార్డర్స్ ఉన్నారు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు సరెండర్ చేస్తే వాళ్ళ గురించి మంచి ఉంటుంది, సొసైటీకి కూడా మంచి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఆరోగ్యం మంచి లేదు, సో ఇంటరాక్ట్ ఫ్యూచర్లో మీరు చేస్తే మీకు నిజం ఏముంది డెఫినెట్లీ తెలిసిపోతుంది, మీకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు పార్టీకి ఆల్మోస్ట్ అంటే 2010లో ఉన్న నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఏరియా కంట్రోల్లో ఉంది. మెయిన్గా ఐడియాలజీ కంప్లీట్గా పోయింది, విషయం పోయింది, మనకు డెవలప్మెంట్ అన్ని ఊర్లో పోయింది. ఛత్తీస్గఢ్ మీరు పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బార్డర్ ఏరియా, అటవీ ప్రాంతం పోతే అన్ని ఏరియాలో మనకు రోడ్స్ ఉంది. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పంచాయతీరాజ్ అంతా మంచి పని చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఉపాధి హామీతో అందరికీ బియ్యం టెండర్ మన దగ్గర ఉంది. మంజుల ఒక 30 సంవత్సరాలు 30 years ముందు యూజీగా ఉన్నప్పుడు 30 years నుంచి